మల్లవరం గ్రామ పంచాయతీలో పంచాయతీ నిధులు అవినీతి జరిగాయని ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిఎల్పిఓ సురేంద్ర నాయుడు విచారణ చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇది వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణ చేసుకుంటూ ఇరు వర్గాల మధ్య బాహోబాహి ఘర్షణకు దిగారు. పోలీసుల భద్రత మధ్య బిఎల్పిఓ విచారణ చేపట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం సి మల్లవరం గ్రామ పంచాయతీలో అవినీతి జరిగిందంటూ అదే పంచాయతీకి చెందిన నవీన్ రాజు తిరుపతి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీలో అవినీతి జరిగిందని వెంటనే విచారణ చేయాలని నవీన్ రాజు డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ డిఎల్పిఓ విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న డిఎల్పిఓ సురేంద్ర నాయుడు విచారణ ప్రారంభించారు. దీంతో వీధి వర్గాల మధ్య తీవ్ర గొడవలు జరిగాయి. శ్రీ మల్లవరం గ్రామ పంచాయతీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఒక అడుగు ముందుకు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార పార్టీ నాయకులపై దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పత్రికలో రాయలేని విధంగా దుర్భాషలాడుతున్నారు. దీంతో స్పందించిన డిఎల్పిఓ సురేంద్ర నాయుడు తిరుపతి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ తన సిబ్బందితో కలిసి సి మల్లవరం గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ఇరు పార్టీల వారిని కట్టడి చేశారు. ఇరు వర్గాలతో విడివిడిగా మాట్లాడి ఫిర్యాదులు తీసుకున్నారు. జాగా లేదు, ఎక్కడ ఇల్లు లేదు. మీరు ఒకరే చేస్తారు కదా, మీరు ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు మాత్రం పెట్టి మీతో అవసరం లేదంటే ఎవరు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు? సర్పంచ్ ఇస్తున్నారు. మీతో వీళ్ళకి పర్లేదు అవసరం లేదు. ఓన్లీ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళతో పని లేదు. వచ్చేసి వాళ్ళ కోసం వాళ్ళు చెప్తారు, అందరూ వినాల్సిన పని లేదు. మీరు సంబంధించిన రికార్డులో ఇందులో 50% రికార్డులో లేదు. ఉంటే ఇల్లు పని చూపించుకోమని చెప్పండి. మా పంచాయతీ లేని వ్యక్తికి మేము సమాధానం చెప్పాలి. ఒక్క మాటలు చెప్పాలి. మీ మీద గౌరవంతో చెప్తాం. మా పంచాయతీ లేని వ్యక్తి మేము చేసిన డెవలప్మెంట్ ఎక్కడ తెలుస్తుంది? మా పంచాయతీ లేని వ్యక్తి అడ్డు పెట్టి మీరు కూడా స్పందించకూడదు సార్. మా పంచాయతీలో పెట్టడం మేము సమాధానం చెప్తాము. కొమ్మటి డబ్బులు ఉండేది ఆ మనిషి ఇక్కడ ఫ్యామిలీ లేదు, అర్జీ పెట్టడానికి కారణం ఏంటంటే కాలు వాటర్ ప్లాంట్ పక్కన గవర్నమెంట్ ల్యాండ్ 50 ఎకరాలు కబ్జా చేస్తామంటే మేము అడ్డుకున్నామని చెప్పి ఏంటి సార్ ఒక నెలకి అర్జీలు పెట్టేది కరెక్ట్ కదా? ఒక నెలకి అడ్డుకున్నామని చెప్పంటే ల్యాండ్ కబ్జా చేసేది ఈడు మా మీద మేము అభివృద్ధి ఆరోపణ చేసి సీల్ వేసేసి ఇదే బఫర్ రోడ్ చెప్పి ఇచ్చేస్తున్నారు. చాలా మంది అమాయకులు తీసుకుని మోసపోయారు. ఆ మోసపోయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేయడానికి వాళ్ళకి భయపడిపోయి మమ్మల్ని మళ్ళీ డబ్బులు అడుగుతారు, మేము ఆల్రెడీ ఇచ్చేసినాము అని చెప్పి భయపడిపోయి వాళ్ళు చేసే భయప్రాంతాలకు భయపడి ఎవరు రావడం లేదు. ఇవన్నీ ఉన్నాయి రికార్డ్స్. 50% రికార్డ్స్ లేవు, చేస్తున్నాము. ఈరోజు ఆర్ నవీన్ కుమార్ అనేటువంటి వ్యక్తి మరి ఇతరులు 5 మంది కలిపి ప్రజా సమస్యల స్వీకరణ కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ఆ కంప్లైంట్లో వచ్చినప్పుడు కంటెంట్ ఏమంటే మల్లవరం గ్రామ పంచాయతీలో ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచ్ గారి చేత గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం కాబడిందని, అదేవిధంగా వచ్చినప్పటికీ ట్యాప్ కనెక్షన్స్, ప్లాన్ కోర్స్ మీద, మళ్ళీ వచ్చి ప్లాంట్ మీద దుర్వినియోగం కాబడింది ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద నేను రావడం జరిగింది. ఆ విషయంలో వచ్చినప్పటికీ కంప్లైంట్ ప్లస్ ఇతరులు కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. తదుపరి అదేవిధంగా వచ్చిన సర్పంచ్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రజల నుంచి కూడా కొంతమంది వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ స్టేట్మెంట్ అన్ని తీసుకున్న తర్వాత రికార్డును పరిశీలించి డీటెయిల్ రిపోర్టు జిల్లా కలెక్టర్ గారికి తొందరగా సమర్పించడం జరుగుతుంది. సార్ ఫిజికల్గా
చాలా అవినీతి జరిగిందని ఆ నవీనే చెప్తున్నాడు. చేయని పనులు కూడా రికార్డ్ చేసినారని చెప్తున్నారు. దానిపైన మీ విచారణ ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? నేను రికార్డ్స్ వెరిఫై చేసిన తర్వాత దాని మీద ప్రొసీడ్ అవ్వడం. ఎందుకంటే ఫస్ట్ రికార్డ్స్ వెరిఫై చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ యాజ్ పర్ రికార్డ్ చూసుకోవాలి. నేను రికార్డ్ చూసుకున్న తర్వాత మళ్ళీ ఫర్దర్ నేను మళ్ళీ వచ్చి గ్రామ పంచాయతీ విజిట్ చేసి డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాను. మా పార్టీ ఎలా అదే సార్ స్టేట్మెంట్ ఇస్తే రికార్డ్ చేసుకుంటాను. స్టేట్మెంట్ రికార్డ్ తీసుకుని స్టేట్మెంట్ తీసుకునేసి నేను తర్వాత నా రికార్డ్ సబ్మిట్ చేసి రిపోర్ట్ ఊరికే మీరు ధర్నా చేసుకుంటూ అచ్చుకుంటే నేను రావడానికి కూర్చున్నాను వచ్చి మాట్లాడే మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు రత్నాకరం నవీన్ బాబు. నేను శ్రీవర్లావరం గ్రామ పంచాయతీకి చెందిన పౌరుణ్ణి. గత ప్రభుత్వంలో మా పంచాయతీలో చాలా వరకు అవినీతి జరిగిందనేసి నా వద్దకు వచ్చింది, నా దృష్టికి వచ్చింది. వచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి రికార్డ్ వెరిఫికేషన్ కోసం నేను అప్లై చేశాను. అందుకని డిఎల్పిఓ గారు విచారణకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విచారణ జరగకూడదనేసి ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ సర్పంచ్ మొక్కల భారతి మరియు అతని భర్త మొక్కల తిమ్మారెడ్డి వాళ్ళందరితో వచ్చి డిఎల్పిఓ గారు ఉండగానే దౌర్జన్యాలు చేస్తూ సంపుతం అనేసి బెదిరిస్తూ నానా దుర్భాషలు ఆడారు. కావున ఇక్కడున్న సీమలవారం పంచాయతీలో ఇది పంచాయతీ హక్కుల కోసం చాలా అవినీతి జరిగింది. కోట్ల రూపాయలు తినేసినారు. రికార్డులు కూడా లేవు. కనుక మేము విచారించమని చెప్పాము. అలాగే కొలాయి పనులు, అలాగే సీసీ రోడ్లు, భవన నిర్మాణాలు, యూజీసీ పైప్ లైన్స్ వేసామని చెప్పేసి దాదాపు 12-15 లక్షలు తినేశారు. ఎక్కడ చూసినా ఊరికనే మట్టి దోళ్ళేమో రోడ్లు వేసామని చెప్పేసి తప్పుడు బిల్లులు పెట్టి చాలా వరకు దాదాపు 1 కోటి నుంచి 2 కోట్ల వరకు తినేయడం జరిగింది. అందువల్ల నేను కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. ఆ విచారణ కోసం వచ్చిన డిఎల్పీ గారిని కూడా విచారణ చేయకుండా